నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ, ఏంటి అన్ని పెరుగు డబ్బాలు చూపిస్తుంది, ఏదైనా ఎక్కడైనా పంచి పెడుతుందా అనుకుంటున్నారా? అదేం లేదండి. ఎప్పటి నుంచో 1 ఇయర్ నుంచి ఇంట్లో అప్పుడప్పుడు వాడుతున్న డబ్బాలన్నీ ఒక దగ్గర పెట్టి ఉంచానమాట. ఎక్కడైతే దాచిపెట్టానో దాని పొట్ట నిండి అది కక్కేసింది బయటికి. సో చేద్దాం అనుకుంటున్నా, వచ్చేసే తొందరగా అన్నట్లుగా వాటిని ఏదో చేద్దామని బయటికి తీశాను. సో చాలా రోజుల తర్వాత ఇవన్నీ చేయడానికి ఇప్పుడు ముహూర్తం సెట్ చేసుకున్నాను అనమాట. సరే, ఏషియన్ పెయింట్స్ ఉంటాయి కదండి, ఆయిల్ పెయింట్స్, అవి వేద్దామని లైట్ కలర్ తీసుకున్నాను ఈసారి. ఎప్పుడు చూసినా ఎల్లో అలాంటి కొంచెం ప్రామినెంట్ కలర్స్ ఉన్నాయి కదా, ఈసారి కొద్దిగా లైట్ కలర్స్ తీసుకున్నా. నా దగ్గర చాలా ఉన్నాయి కదా, సో ఎప్పుడు ఫ్లవర్స్ వేయడం, దానికి ఒకటే ఫేస్ వేయడం అలా చేసేదాన్ని. కొన్ని బ్లూ వేస్తే కొన్నిటికి లైట్ అనమాట, చాలా లైట్గా ఉందన్నమాట ఆ బ్లూ కలర్. సో ఒక్క కోటింగ్ తాగట్లేదు, 2-3 కోటింగ్స్ వేయాల్సి వస్తుంది. మరికొన్ని వాటికి వైలెట్ తీసుకున్నాను అనమాట. అయితే ఏ కలర్ కూడా ప్రామినెంట్గా కనపడకపోయేసరికి ఫస్ట్ వైట్ వేసాను దానికి కొన్నిటికి, తర్వాత ఆ కలర్ని వేశాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, వైలెట్ కూడా కొద్దిగా బాగానే కనపడుతోంది. సో కొన్నిటికి ఆ బ్లూ కలర్, కొన్నిటికి ఈ వైలెట్ వేసాను. మీకు వెనక నుంచి కనపడుతున్నాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. జస్ట్ ప్లాంటర్స్ అనమాట, పాట్ బాయ్ ప్లాంటర్స్. అదనమాట, చాలా రోజుల నుంచే చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైతే మనకి కొద్దిగా బతికిచ్చామో అలసత్వం పెరిగిపోద్ది అనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఇంకేదో పని, దానికన్నా ఏదో ఇంపార్టెంట్ పని అనిపిస్తుంది మనకి, అది చేస్తూ కూర్చుంటాం. ఇప్పుడు చలికాలం కదా, బయటికి వెళ్ళడానికి కొద్దిగా మనసు ఒప్పట్లేదు. ఇంట్లోనే వెచ్చగా కూర్చుంటుంటే కొద్దిగా డల్గా అయిపోతున్నానని చెప్పి మొత్తానికి తీసాను, వేసేస్తున్నా. వీటిలో పెద్ద ఆర్టిస్ట్ అవ్వాల్సిన పనే లేదండి. జస్ట్ ఏదో కళ్ళు కొద్దిగా ఈ కన్ను ఇలా రాకపోతే ఇంకెలా వచ్చినా పర్లేదు. చూడండి, ఈమోజీస్ ఉంటాయి కదా మనకి ఈ ఫోన్లో కూడా, వాటిని కూడా చూసి మనం వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకి ఆన్లైన్లో బోల్డ్ మోడల్స్ దొరుకుతుంటాయి. ఏదో ఒకటి మీకు నచ్చింది కొద్దిగా తీసుకుని ట్రై చేయండి. ఇవి బయట పడేసాం అనుకోండి, ఇంట్లో ఉన్న వస్తువు ఏదన్నా పనికిరాదే అనిపిస్తుంది అది, కానీ అది బయట పడేస్తే రూపాయి కొన్నది పావులాకు కూడా ఎవరు తీసుకోరు. పైగా అది బయట పడేస్తే పర్యావరణానికి కూడా హాని కదా. సో ఏదో మనం చేసుకుంటే మనకు అది తృప్తి అనమాట. చూడండి, ఒక్కొక్క విలువ, దాని విలువ 10 రూపాయలు అవ్వచ్చు, మన చేతిలో ఒక కళాఖండంగా తయారయ్యేసరికి మన మనసులో దాని విలువ కొన్ని వేల రెట్లు ఎక్కువైపోతుందండి. అవునా? నాకైతే అలాగే అనిపిస్తుంది. దాని విలువ 10 రూపాయలైనా మనం దాన్ని ఏదో చేశాక మన శ్రమ, మన ఆలోచన, మన కోరిక వాటిలో కనపడుతుంది అనమాట. కనపడి అది అందంగా కనపడుతుంది. ఎన్నిసార్లు చూసుకోవాలనిపిస్తుంది. మొత్తానికి అవుట్లైన్స్ వేస్తే వేసాను. ఇంకా పెన్ ఆగుతుందా చెప్పండి, పైన కింద ఏవో వేసాను. అన్నిటికీ స్మైలీ ఫేసే వేసాను, ఎందుకంటే మన మూడ్స్ బోల్డ్ బాగోవండి, కానీ మనం చూసేవైనా కూడా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి కదా. మనం చూసే మనుషులు ఒక్కొక్కసారి ఒక్కొక్క హావభావాలు ప్రకటిస్తూ ఉంటారు. మనకు మాత్రం వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ కనపడితే బాగుండు అనిపిస్తుంది. మనుషుల్ని ఎలాగో నవ్వమనలేం కదా, అందుకని ఈసారి ఈ బాయ్స్ నన్ను వేద్దామని ఇలాగా మొదలుపెట్టాను. ఈమోజీస్ చాలా దొరుకుతాయి కదా మనకి, ఆన్లైన్లో కూడా బోల్డ్ ఉన్నాయి. కాపీ కొట్టేయండి, నేను కూడా కొట్టేశాను అలాగే అక్కడక్కడ కొన్ని వేస్తూ ఉంటే మనకి ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఇలాంటి మంచి డిజైన్సే రాక్కర్లేదండి. పైన బాడీ, పైన ఫేస్ వేసాను కదా, కింద కొన్నిటికి ఇలాగ యూనిఫామ్ లాగా, కోట్ లాగా, గౌన్ లాగా రకరకాలు. ఏమీ నచ్చలేదనుకోండి, ఏమీ రాలేదనుకోండి, చుక్కలు పెట్టండి. ఇదిగోండి పువ్వులు, అది పెద్ద పనా చెప్పండి. 5 రేకుల పువ్వు, 2-4 చుక్కలు పెట్టాను, 4 గీతలు వేశాను, అంతే. అంతకన్నా ఏమీ లేదండి. కానీ మనం చేసుకుంటే ఆ తృప్తి ఉంటుంది చూసారు, దానికి మాత్రం ప్రైజ్లెస్ అనమాట. కొద్దిగా శ్రద్ధ పెడితే గీత కరెక్ట్గా వస్తుంది, చుక్క కరెక్ట్గా వస్తుంది, అంతే. రాకపోయినా నష్టమే ఏమీ లేదు. అవి మనవి, మన చేతిలో అవుతున్నవి, మన గార్డెన్లో ఉంటాయి. లేకుంటే మనకు నచ్చినట్టుగా మనం పెట్టుకుంటాం. ఏమన్నా మనుషులా చెప్పండి, ఏమి ఇలా వేసావు అలా వేసావు అనడానికి. ఏమో నాకైతే ఇలా అనిపిస్తుంది, మీతో పంచుకోవాలనిపించింది. ఇక వీటికి కాళ్ళు చేతులు కావాలి కదా, నా దగ్గర ఉన్న థైరాయిడ్ బాటిల్స్తో పాటు బాడీ లోషన్స్ ఉంటాయి కదా ట్రావెల్ కిట్లోవి, అవి కూడా తీసేసాను అనమాట. అవన్నీ
ఎప్పుడు వాడలేను కదా, అందుకని తీసి ఒక డబ్బాలో వేసేసి అవన్నీ తీసుకున్నా. థ్రెడ్ తీసుకున్నా, ఇంట్లో ఉన్నది ఏదో థ్రెడ్. ఈ థైరాయిడ్ బాటిల్స్ నా దగ్గర సరిపోకపోతే మా చెల్లికి ఫోన్ చేసి ఇంకా నీ దగ్గర ఉన్నాయి కూడా పంపించమని చెప్పా. అవన్నీ కలిపి వాటికి చేతులు పెట్టేసా. ఎలా ఉంది ఆ కట్టేసేసి లోపల కంత పెట్టి దానికి ఎంసీలు పెట్టేసా. రెండింటినీ అంటించేసాను. ఫేస్ను బాడీ కదలకుండా గమ్తో అంటించేసా. రెండిటికి కలిపి కంతలు పెట్టేసా కిందకి వాటర్ వెళ్ళడానికి. ఇప్పటికి అర్థమైంది కదా, ఇది ప్లాంటర్ అనమాట. సో అవన్నీ వాటరు డ్రైనేజ్ హోల్స్ బాగా ఉండేటట్టుగా పెట్టా. కానీ రెండిటికి మధ్యలో చక్కగా అంటించుకున్నాను అనమాట. ప్లాంటర్స్ రెడీ అయిపోయినాయి. ఇవి నా గార్డెన్లో ఎక్కడ ఏమి ముచ్చట్లు చెప్తాయో, మీకు ఏమేమి ముచ్చట్లు చెప్పాలనుకుంటున్నాయో వేసి చూద్దాం. మరి ఈ చిన్న వీడియో, చిన్న ప్రయోగం మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీరు కూడా బోల్డ్ ప్రయోగాలు చేసేయనండి, ఏం పర్లేదు, సరదా అంతే. ఏమంటారు? నా సరదా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒక మంచి కామెంట్తో నన్ను ఎంకరేజ్ చేస్తారని భావిస్తూ మరొక మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుంటాను. అందాక ఇవి ఎలా పెట్టాను ఏంటి అనేది చూడ్డానికి వేచి చూస్తూ నా ఛానల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మరి ఉండేనా? నమస్తే.